शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। అంటే అమ్మ అన్నదా ఆ అన్నము అంటే వివరంగానే తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. సరే, తెలిసిన వాడికి తెలిసినంత అన్ని రకాలుగా ఎలా ఉండాలో తెలిసాక అలా ఉండటమే. సందేహంగా ఉండకుండా మీరు ఒక పని చేస్తూ ఉన్నప్పుడు సందేహానికి తావివ్వకూడదు. సందేహం అంటే ఈ యొక్క మార్గంలో భక్తి మార్గము, అద్వైత మార్గం. ఈ బాహ్య ప్రపంచంలో ఏది ఎలా ఉన్నా పెద్ద పట్టించుకోవాల్సిన ఆవశ్యకత లేదు. సందేహాలున్నా లేకపోయినా అది ఏది జరగాలని నిర్ణయం ఉంటుందో అదే జరుగుతుంది. కానీ భక్తి మార్గంలో, అద్వైతంలో ఎప్పుడు కూడా సందేహం ఉండరాదు. కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా వినశ్యతి. అందువలన సందేహాలను నివృత్తి చేసుకుంటూనే వెళ్ళాలి. భక్తి మార్గంలో తాను ఆరాధించే దైవం అందు ఎట్టి పరిస్థితిలో కూడా అనుమానం అంటే చేయగలడా ఈయన అన్న అనుమానం ఉంటే వాడికి అది భక్తి కానే కాదు. దానివల్ల వాడికి ఉపయోగం ఉందా లేదా అంటే భ్రష్టత్వమే ఉంటుంది. వేదంలో చెప్పబడ్డ దైవాలు ఎప్పుడూ కూడా ఆ బ్రహ్మస్వరూపాలే. బ్రహ్మానికి ఎలా అయితే బ్రహ్మాండమైన శక్తి ఉన్నదో రూపం పొందిన అన్ని దైవాలకు కూడా అంతే శక్తి ఉంటుంది. బాహ్య ప్రపంచంలో ఈ రూపు అంటే శరీరం దాల్చిన ఏ జీవికైనా, అంటే అవి జంతువులకైనా ఇదైనా అందరికీ సమంగా ఉండదు. వారి కర్మఫలాలు అంటారు, ఇంకోటి అంటారా, డిపెండ్స్. అంటే అమ్మకి అంటే మీరు ఆరాధించే దైవం పట్ల, ఆ గురువుల పట్ల ఈ అద్వైతం ఉన్నది బ్రహ్మమే అనే అద్వైత భావం ఎప్పుడూ కూడా చలనరహితంగా ఉండాలి. అంటే దానిలో మార్పులు తెచ్చుకోరాలి. వ్యవహారం వ్యవహారమే. టేప్ రికార్డర్ ఆన్ చేస్తే మీరు అందులో ఏది రికార్డింగ్ చేసి పెట్టారో అవి ఆటోమేటిక్ గా వస్తూనే ఉంటాయి. మీరేమి దాన్ని మళ్ళీ టెస్ట్ చేయక్కర్లా, అవి వస్తున్నాయి. ఇక్కడ కూడా ఈ బాహ్య ప్రపంచంలో ఆల్రెడీ రాసేస్తుంది కాబట్టి ఏది జరగాలో అది జరుగుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటి అంటే ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవడానికి ఆ పరబ్రహ్మ ఇచ్చిన గొప్ప అవకాశం ఏమిటి అంటే తెలుసుకున్న తర్వాత నీకు తెలియబడేటట్టు చేస్తాడు. పదే పదే తెలియబడేటట్టు చేస్తున్నప్పుడు నిన్న నీకు తెలియకుండానే ఆ మార్గంలోకి తీసుకొస్తాను. అంటే నీలో ఆ తపన కలిగిస్తాను. అది తెలుసుకునేటట్టుగా చేస్తారు. అది భక్తి అనండి, అద్వైతం అనండి. ఒక గురువుని నీకు ప్రసాదిస్తారు. ఇలా అంటే ఉన్నతమైనవి నీ యొక్క జీవితంలో జరిగినప్పుడు ఇక్కడ నీకు ఆల్రెడీ రాసి ఉంటే జరిగింది అని నువ్వు సరిపుచ్చుకోవడానికి లేదు. ఇది కేవలం ఆ బ్రహ్మం యొక్క సంకల్పమే. నీ రాతలో ఉంది అన్న బ్రహ్మ సంకల్పమే, ఆయన ఇప్పుడు కరుణతో నీకు ఇచ్చాడన్నా. కాబట్టి దాని యందు ఎప్పుడూ కూడా వేరే ఆలోచనలు ఉండదు. ఆయన పదే పదే నీకు కల్పిస్తూ సార్థకత ఎలా లభిస్తుంది అనేది, అత్యంత సులభం ఏమిటి, మార్గం ఏమిటి, ఇవన్నీ చెప్తూ ఉన్నప్పుడు దానిని ఆశ్రయించిన వాడే అసలైన వివేకవంతుడు, జ్ఞాని, ఇంకా ఏదైనా సరే.
ఎందుకంటే మీరు బాహ్య ప్రపంచంలో కూడా జాబ్ పరంగా చూసిన ది బెస్ట్ ఆఫర్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోతారు. దానివల్ల మీకు మంచిగా చేయడా అనేది మీరు ఆలోచించారు. మీరు అక్కడ ఏం చూస్తారు? సంపాదన పరంగా చూస్తారు. ఇక్కడైతే నాకు శాలరీ ఎక్కువ ఉంటుంది, తర్వాత వాడిచ్చే ఇన్సెంటివ్స్ ఏదో అంటూ ఉంటారు కదా, ఇవన్నీ చూస్తారు. దాని ప్రకారంగా మీరు దాన్ని నిర్ణయించుకుంటారు. అవి అన్నీ నీకు సుఖాన్ని ఇస్తాయి, ఏది ఇస్తాయి అనేది ఎవరు చెప్పలేరు. అలా బాహ్య ప్రపంచంలో మీరు దేన్ని తీసుకున్నా ఎక్కడ కూడా గ్యారంటీ అనేది ఉండదు. జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ ఈ యొక్క మార్గంలో అంటే ఒక గురు మార్గం అనండి, దైవ మార్గం అనండి, అద్వైతం అని అంటే బ్రహ్మ మార్గం అండి. ఇన్ని ఎందుకు విడిగా చెప్పటం? మానవ జన్మ సార్థకం. ఉన్నది బ్రహ్మమే అని తెలుసుకోవటం. ఇక్కడ మనకి లభిస్తుందా లేదా అన్న అనుమానమే అక్కర్లేదు. నువ్వు ప్రయత్నం చేసావా, నువ్వు పొంది తీరుతావు. 600 అయినా సరే డౌటే లేదు నీకు. అసలు అక్కర్లేదు డౌట్. ఒక బస్ ఎక్కారనుకోండి, డెస్టినేషన్ బస్సు ఫ్లైట్ ఏదో, మన అనవసరమైనవన్నీ ఆలోచించకపోతే డెస్టినేషన్ కి వెళ్ళి తీరుతుంది. నువ్వు బస్సులో కళ్ళు తెరుచున్నా, పడుకున్నా, ఏం చేస్తున్నా సరే ఆ డెస్టినేషన్ కి నువ్వు వెళ్ళిపోతావు. అనుమానం అక్కర్లా. అదే విధంగా ఇక్కడ కూడా అనుమానం లేకుండా కనుక నీ ప్రయాణం సాగిస్తే, ఎందుకంటే చెప్పారు ఎలా ప్రయాణం చెయ్యాలి, అలా చేసేస్తే నువ్వు పొంది తీరుతావు, అందులో సందేహం లేదు. బట్ ఇక్కడ ఆ విధంగా అమ్మని ఆరాధించాలి. ఆరాధించి ఏ విధంగా నువ్వు ఉండాలని నీకు బోధింపబడిందో ఆ విధంగా నువ్వు ఉండగలగాలి. ఇక్కడ కలగాలి ఇవన్నీ ఆప్షన్స్ పెట్టుకుంటే ఎవడు ఉండడండి. నేను ఉండి తీరుతాను అన్న ఇష్టాన్ని కనుక వాడు ప్రకటిస్తే అప్పుడు మాత్రమే వాడు ఉంటాడు. అక్కడ ఆప్షన్ పెట్టుకోకూడదు. ఆప్షన్ పెట్టుకుంటే మీరు పొందలేరు. బాహ్యంలో కూడా ఆప్షన్ పెట్టుకుంటే మీరు పొందలేరు. దాని మీద ఇది పెట్టుకున్నప్పుడు మాత్రమే మీరు పెట్టుకోగలుగుతారు, అంటే పొందగలుగుతారు. లేదనుకోండి పొందలేరు. వసుధ అన్నదా తర్వాత వసుధ సవా ఏష మహానజ ఆత్మానో వసుదానో విందతే వసూయ య ఏవం వేద. ప్రసిద్ధమైనది గొప్పదియగు ఆత్మ సర్వ భూతాంతర్యామి అయి అన్నమును కర్మఫలములను కూర్చున్నదై ఉన్నది. దీనిని తెలుసుకున్న వారు అన్నమును సువర్ణ రూప ధనమును పొందుచున్నారు. అంతర్యామి అయి అందరిలోనూ అంతటా వ్యాపించినది గొప్పది అయి ఏదైతే ఉన్నదో అదే మీకు అన్ని ప్రసాదిస్తోంది అని తెలుసుకున్నవాడు ఇక్కడ అన్నము సువర్ణము అది ఇదేనంటే పరమానందాన్ని పొందుతున్నాడు. ఎందుకంటే వాడికి ఇంకా ఏది లభించిందో దాంతో మహాతృప్తిగా ఉంటాడు. తృప్తిగా ఉన్నవాడికన్నా ధనవంతుడు లేడు, ఆనందభరితుడు లేడు. దానికి మించిన ఆనందం ఎక్కడుందండి? లేదు. కాబట్టి ఆ యొక్క దాన్ని పరమేశ్వరి వారి వారి పురాకృతానుసారము తన భక్తులకు పుష్కలమగు
ఐహిక భోగములను సమకూరుస్తుంది. అందువలన వసుధ అని అనబడుతుంది. వసుధనం దదాతి ఇది వసుధ. వసం ప్రకృష్టం మోక్షాఖ్యం ఫలం భక్తేభ్య ప్రదదాతి. ఇది ఉత్తమమైన మోక్షరూప ఫలమును కూడా తన భక్తులకు ఇస్తుంది. ఎక్కడా ఇది నొదలనండి మోక్షం గురించి. అమ్మ రూపం దాల్చి వచ్చిందే అందుకు. కృష్ణ పరమాత్మ చెప్పాడు, ఒరే నీ కోరికలతో అయినా నన్ను పట్టుకోరా, నీ మనస్సును ఎలా మార్చాలో నాకు తెలుసు అన్నాడు. కానీ ఇక్కడ ఉత్తమమైన మోక్ష రూప వసం ప్రకృష్టం మోక్షాఖ్యం ఫలం భక్తేభ్య. ఇంకా అంతకన్నా ఏంటి? కాబట్టి వీడికి ఎంతసేపు ఈ బాహ్యమైన సుఖభోగాలు ఇంకేవో ఏవో అని అనుకున్నా, అయితే మీరు అనవచ్చు, ఇంక ఇప్పుడు మమ్మల్ని మార్చుకోవటం ఎందుకు, ఆవిడ మారుస్తుంది కదండి అని. కొంతైనా నీ ప్రయత్నం ఉండాలి కదా. నీలో మార్పు తెప్పించింది ఆవిడ. నీకు ఎవరో ఇది తప్పురా, ఇలా చేయకూడదు అని చెప్తోందండి చాలా సార్లు. మీ అందరికీ అనుభవమే. మీ మనసు చెప్తోంది అనండి, సిక్స్త్ సెన్స్ అనండి, ఏదన్నా అనండి. మీరు అప్పుడు మరి చేయకుండా ఉంటున్నారండి? పోనీ ఎవరి చేతైనా చెప్పిస్తోంది, అప్పుడైనా మీరు వింటున్నారా? ఆ శిష్యుడు కదలా మావటి వాడు చెప్పాడు, ఒరే జరగరా ఏనుగు. వాడు జరిగాడా? లేదు. అంటే పరమాత్మ ఎక్కడా కూడా అన్యాయం ఏం చేయాలా, అబద్ధం ఏం చెప్పాల. వేదం చెప్పింది ఎప్పుడు పరమ సత్యమే. వేదము రూపం దాల్చిన దైవాలు బ్రహ్మము వేరు కాదు. ఇవన్నీ కూడా ఒకటే. నీకు ఆ బ్రహ్మం అర్థం కావడానికి వేదం వచ్చింది. ఆ వేదం అర్థం కాదు కాబట్టి వీడికి ఒక ఆలంబన కోసం అని రూపాలు వచ్చాయి. ఆ వేదాన్ని పూర్తిగా అర్థం చేసుకొని లేదు కాబట్టి వ్యాసుడు అలాంటి వాళ్ళు ఆ వాటిని వేదాలని ఇది చేసి శాస్త్రాలుగా పురాణాలుగా మనకు అందించారు. ఇలా ఉండరా అలా ఉండరా అన్నారు. ఈ భాష్యాలు ఇవన్నీ మనకు వచ్చాయి. కానీ ఎక్కడ పరమాత్మ తన వైపున ఎప్పుడూ లోటు చేయలేదు. మీకు ఏదేది కావాలో అది. బ్రహ్మమైనా అంతే, రూపం దాల్చిన వాళ్ళైనా అంతే, అన్ని ఇస్తున్నారు వాళ్ళు. కానీ మరి నీ బుద్ధి ఎందుకు మారట్లేదు? ఎందుకంటే నీకు చెప్తున్నారు, ఒరే ఇది తప్పురా. బోధ ద్వారా నీకు తెలుస్తోంది కదా, ధర్మంగా ఉండాలి, అధర్మంగా ఉండరాదు, ఒకరిని కించపరచరాదు, ఒకరిని పరుష పదజాలంతో ఏది చెయ్యరాదు అని నీకు చెప్తూనే ఉన్నారు కదా. మరి చెప్పినప్పుడు నువ్వు వినాలి కదా. పిల్లల్ని అనరండి, ఎన్ని చెప్పినా బుద్ధి రాదేరా అని ఒకటి వేస్తారు. పాప ఆయన కరుణా స్వరూపుడు, ఆ బ్రహ్మస్వరూపాలు అవన్నీ కొట్టవు మిమ్మల్ని. చక్కగా మంచిగా చెప్పు, ఒరే నువ్వు ఇలా ఉంటే కనుక నీ ఆ పూర్వ కర్మ ఏదైతే ఉన్నదో అది నువ్వు అనుభవించక్కర్లేదురా, అది నేను తీసేస్తాను, హాయిగా ఆనందంగా ఉండొచ్చురా నువ్వు అని చెప్తావు. పిల్లల్ని కొడితే వాడు ఏడుస్తాడు, మళ్ళీ వాడు ఆ పని చేయడానికి గ్యారంటీ ఏమీ లేదు మీకు. కానీ అమ్మ అంటే రూపం దాల్చిన దైవం కానివ్వండి, వేదం కానివ్వండి, శాస్త్రాలు ఎంత చక్కగా చెప్పారు. రే చేస్తే చేసావురా, ఈ నుంచి చేయకు, ఇప్పుడు తెలిసింది కదా, ఇలా ఉండు ప్రయత్నంగా, నీకెందుకు నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు ధర్మంగా ఉండు, నిన్ను రక్షించే బాధ్యత నాదని. నువ్వు ధర్మంగా ఉంటే నీ ముందర ఉండి నిన్ను నడిపించేది, వెనకుండి కాదండి, నీ ముందుండి, నీలో ఉండి కూడా కాదు, నీ ముందుండి నిన్ను నడిపించేది ఆ దైవమే. అంటే నువ్వు ఎవరిని ఆరాధిస్తే వాళ్ళు. అంటే అమ్మ అన్ని ఇస్తుంది, మోక్షాన్ని కూడా. కాబట్టి మోక్షము అంటే ఏదో ఒట్టిగా చెప్పేస్తున్నారంటే అనుకోకండి. ప్రతి నామంలో అంతర్లీనంగా అది ఉంటుంది. నీకు పరమ శ్రేయస్సు కేవలం అక్కడే. ఎందుకు వచ్చిన జన్మలండి? మీరు నిజంగా మన వశిష్ఠ రామాయణాలు ఇవన్నీ చెప్పుకున్నప్పుడు కూడా లిస్ట్ చెప్పమంటే కష్టాలని చెప్తారు, కానీ సుఖాల లిస్ట్ ఎవరైనా చెప్తారండి? ఎవరు చెప్పు. అదే ఒరే ఎందుకున్నా ఈ కష్టాలు అంటే, పెద్ద కష్టాలు ఏమున్నాయండి, నేను బానే ఉన్నానంటే, మళ్ళీ ఈ కష్టాలు అనుభవించడం ఎందుకురా, మళ్ళీ
మానవ జన్మ ఎప్పటికి వస్తుందో తెలియదు, వచ్చినా ఇవన్నీ ఎందుకురా లేనిపోని జన్మలు, హాయిగా ఉండరా అంటే అప్పుడు పట్టుకోండి. అలాంటి సరే ఒక లిస్ట్ చెప్పరా అంటే చెప్తాడండి? అంటే ఈ యొక్క జీవ లక్షణం అది. అందువలన జీవ లక్షణాన్ని నుంచి నువ్వు బ్రహ్మ లక్షణానికి వెళ్ళాలి కాబట్టి ఈ ఆరాధనలు కానీ ఏదైనా అంటే అమ్మ వసుధ సర్వం ఇస్తుంది. వృద్ధ బ్రహ్మమే వృద్ధ అనబడింది. బృహి వృద్ధ సకల చరాచర ప్రపంచం యొక్క సృష్టికి పూర్వమే ఉన్నది. వృద్ధ అనగానే ముసలివాళ్ళు అని కాదు అర్థం. సనాతని ఏదో అన్నాం కదా, మనకంటే ఏజ్ లెక్కలండి. రిటైర్మెంట్ అని, లేకపోతే అమ్మో నా ఏజ్ తెలిస్తే ఎలాగని చిన్నపిల్లలు అనిపించుకో. ఎంత తాపత్రయం అండి, ఎంత తాపత్రయం. జుట్టుకు రంగేస్తే మటుకు 10 ఏళ్ళు తగ్గిపోతాయా అంటే ఇలా ఎన్నో రకాల తాపత్రయాలు. చిన్నగా కనిపించాలి, వయస్సు కనపడకూడదని ఎంత తాపత్రయమో. మనవాళ్ళు మనవరాళ్ళు ఇక్కడ మిమ్మల్ని ఎవరినో అంటున్నాను మీరు భావించకండి, మామూలుగా ఇన్ జనరల్ చెప్తున్నాను. అయినా సరే తాపత్రయం. ఇంకా మేము చిన్నపిల్లలమే, ఏజ్ తక్కువ చెప్పు, ఏదన్నా చేయలేదు. ఎందుకంటే అంత తాపత్రయం? దానివల్ల ఏమిటి? హాయిగా వయసుకు తగ్గట్టు ఉంటే నీకు గౌరవం లభిస్తుంది, అందంగా కూడా ఉంటాం, ఆనందం ఉంటుంది, లేనిపోని గోలు ఉండదు. మొన్న ఒక చెప్పానే నాకు గుర్తులేదు, ఒక ఆయన అమెరికా వెళ్ళాడు, ఆయనకి రంగు వేసుకోవటం అలవాటు. నేను చిన్నపిల్లాడు కాదు, దగ్గర దగ్గర 70 ఏళ్ళు వస్తున్నాయి. అదేమైంది, అక్కడికి వెళ్ళాక మరి రంగు వేసుకునే టైం అక్కడ దొరకలేదు, ఏదో అయింది కొంత. ఆయన కటింగ్కి వెళ్ళొచ్చి తలంటి పోసుకోగానే తెల్ల జుట్టు వచ్చి మనవరాలు చూసి మాటలు వచ్చిన మనవరాలు, మరి ఏంటి తాత నీది తెల్ల జుట్టు ఉంది అని. ఇక పాప ఆయన అబద్ధం ఆడలేక అవును రంగేస్తానన్నాడు. అప్పుడు అది ఎందుకు రంగేసుకోవటం అంది. ఏం చెప్తాను ఇప్పుడు? సరే పోనీ నీ జుట్టు నాకు ఇస్తావా కొంచెం, మరి నీ జుట్టు నల్లగా ఉంది, నా జుట్టు తెల్లగా అయిపోయిందండి. అమ్మో ఇస్తే నాకు ఇక్కడ అంతా ఖాళీ ఉంటుందిగా, నేను ఇవ్వను పొమ్మంది. అది తెలియదు, నాకు ఇక్కడ జుట్టు ఉండదు కదా, మరి అప్పుడు చీ బాగుండదు, నాకు కావాలి జుట్టు, నేను ఇవ్వను పొమ్ము అని. ఎందుకు తాత రంగేసావంది. ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. సరే మొత్తానికి ఆయన ఏం చేశాడు, వద్దులే ఎందుకు వచ్చింది మనవరాళ్ళు మానేశాడు, తెల్ల జుట్టుతోటే ఉన్నాడు. ఆవిడ కూడా మనవరాలు కూడా శాంతంగా ఉంది. అమ్మాయి కదా ఏదో వేరేగా చెప్తున్నాను అనకని. ఇక్కడ మనకి బాహ్య ప్రపంచ ఆ తాపత్రయాలు ఎందుకంత తాపత్రయాలు? ఓకే, మీరు వేసుకోవద్దని నేను అనటం లేదు, దాని గురించిన చింత అనవసరం. వేసుకోండి, సులభము. కానీ దాని మీద ధ్యాస ఉందనుకోండి, ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా మళ్ళీ దాని మరి ఇంకా సాధనో భక్తో ఎలా వస్తుందండి? రాదు కదా, రకరకాలు. అందుకని ఇక్కడ ఇది ఒట్టిగా ఉదాహరణగా చెప్పడం ఎందుకు అంటే, నేను సర్వసాధారణంగా చేస్తారు కాబట్టి అని చెప్పటమే, అంతే తప్ప మేకప్ వేసుకోవద్దని చెప్పట్లేదు నేను. ఎవరి ఆనందాలు వారివండి. రమణ మహర్షి ఎప్పుడు ఎవరిని ఏది ఇది చేయమని చెప్ప, నేను కూడా అలాంటివన్నీ ఏం చెప్పట్లేదు. కేవలం ఒక ఉదాహరణ సందర్భం వచ్చింది కాబట్టి మీరు ఆ పనులు చేసినా దాని ఎందు తాపత్రయం లేకుండా, దాని అయ్యో ఎలాగా ఏదైనా ఇదవుతోందా అలాంటివి లేకుండా చక్కగా ఆనందంగా ఉండేది. ప్రయాణం చేస్తున్నప్పుడు జాస వీడు సరిగా నడుపుతాడో నడపడో, ఫ్లైట్ ఎక్కితే అదే కూలిపోతుందో ఏమవుతుందో అనుకున్నవాడు ప్రశాంతంగా ప్రయాణం చేయగలడా? ఇది ఇక్కడ జీవ ప్రయాణమే. మీరు ప్రశాంతంగా ఉండండి, ఏమీ వద్దనట్లేదు, హాయిగా వేసుకోండి, ఏదన్నా చెయ్యండి. కానీ ఈ తాపత్రయం ఉండకూడదు, నేను చిన్నవాడిగా కనిపించాలి అని. కానీ ఇష్టము వేసుకోండి, చెప్పాను కదా, మీరు నగలు వేసుకున్నంత మాత్రాన మీకు అద్వైతం సిద్ధించలేదు అని అనడానికి లేదు, భక్తి లేదు అనడానికి లేదు. ఏది ఉందో దాన్ని మీరు అనుభవించవచ్చు. దాని ఏదో తాపత్రయం ఉంటుంది, మనసు దాని మీద ఉండదు. నగలు వేసుకోండి, అమ్మో ఎవడన్నా ఎత్తుకుపోతాడని ఉంటే ఇంకేసుకోవడం ఎందుకంటే ప్రశాంతత లేనప్పుడు. ఉంటే పోతే పోతే అని వేసుకున్నారు, గొడవ లేదు, దాని మీద జాస్ ఉండదు.
అది చెప్పాను. కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి అంతే తప్ప నేనే వ్యతిరేకము అవన్నీ మీరు అనుకుంటే నేనేం చేయను. నేను ఎప్పుడు దేనికి వ్యతిరేకం కాదు, ఎవరి ఇష్టం వాళ్ళు. మీ అందుబాటులో ఉన్నవి మీకు అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టండి, తాపత్రయం ఉండదా దాని వలన ఏది తక్కువ చెప్పుకోవటం అవన్నీ 60 ఏళ్ళు అంటే ఇచ్చేస్తారా, లేదా 30 ఏళ్ళు అంటే కిరీటం పెడతారు. ఎందుకు వచ్చిన తాపత్రయం అండి? అక్కర్లేదు. ఇది చెప్పండి. అంటే ఈ తాపత్రయాలు తగ్గించేసుకుంటే మీలో భక్తి కానివ్వండి, అద్వైతం కానివ్వండి, సాధన అనేది మోక్షం అనేది నీళ్ళు దొరుకుతాయి. రంగేసుకున్నంత మాత్రాన మోక్షం దొరకదని ఎక్కడ చరిత్రలో చెప్పలేదు. రంగేసుకున్న మోక్షం దొరుకుతుంది. రంగేసుకున్నానన్న జాత నీలో ఉండరాదు. అది ఒక అలవాటుగా ఇప్పుడు మామూలుగా రోజు చేసే పనిలాగా ఒక టీ తాగుతూ ఎంత చేస్తారు కదా, మన నామ జపం ఊపిరి అలా చేసుకుంటే దోషం లేదు. అందుకని ఇక్కడ శరీరం మీద శ్రద్ధ అంటే శుచి శుభ్రత అవసరం, దాని గురించి అని సమయాన్ని వృధా చేయరాదు అన్నాను. ఇక్కడ సూక్ష్మాన్ని అర్థం చేసుకోండి తప్ప ఏమి మీరు బాధలు పడక్కర్లేదు, ఫీల్ అవ్వక్కర్లేదు. కాబట్టి ఇక్కడ వృద్ధ అంటే అర్థం అది. ఆవిడ ఎప్పటి నుంచే ఉందండి పాపం, ఆవిడేం ఫీల్ అవ్వాల. ఎప్పుడే నేను మీకన్నా చాలా చిన్నాను, అందుకనే ఎప్పుడు కూడా ఆవిడ 16 ఏళ్ల వయసులోనే ఉంటుందని చెప్పబడింది. అందంగా ఉంటే ఆరాధిస్తారు కానీ ముసలావిడిని ఎవరంటే ఆరాధిస్తారు? ఆరాధిస్తారా? ఆరాధించరు. అందంగా ఉండాలి. పూర్వమే ఉన్నది కాబట్టి వృద్ధ. అహమస్మి ప్రథమజ, అహమేవ అహమేవావ అంటే అహం ఏవ ఏవ పూర్వాంతు పూర్వంతు నా అన్యత్ కించిత్ నా కథ. ఎప్పుడు నాకన్నా అంటే అన్నిటికన్నా కొన్ని నేను ఒక్కదాన్నే ఉన్నాను, నేను తప్ప అన్యం లేదు పొమ్మంద. త్రిమూర్తులకు కూడా పూర్వమే ఉంది. కాబట్టి ఈవిడే సనాతని అన్న వృద్ధ అన్న. వాడు వృద్ధ అనగానే మీరు ఏదో వేరేగా అనుకోకర్లే, ఎప్పటి నుంచో ఉంది అది, పూర్వముది. 100 ఏళ్ళు అయిందండి ఇల్లు కట్టానట్లా అలా తప్ప ఇక్కడ వయస్సుతో సంబంధం లేదండి బాబు. బ్రహ్మాత్మైక్య స్వరూపిణి, బ్రహ్మాత్మైక్య స్వరూపిణి. బ్రహ్మయు ఆత్మయు ఒకటే అగు స్వరూపము గలది. బ్రహ్మయే తానైన స్వరూపం. ఇంకోటి ఉంటే కదా, నువ్వు బ్రహ్మము అన్న ఆవిడే, ఇంకోటి అన్న ఆవిడే, వేదం అన్న ఆవిడే, జ్ఞానం అన్న ఆవిడే, సర్వము తానే. బ్రహ్మయు ఆత్మయు ఒకటే. కాబట్టి నీ ఆత్మ అయినా ఒకటే, దైవమైనా ఒకటే, గురువైనా ఒకటే. నా అందరు వేరే వాడైనా అంతే. జీవరాశులన్నీ ఆవిడే. నువ్వు గుర్తిస్తే గొడవ ఉండదు, నీలో లోభత్వము రాదు, ఇంకోటి రాదు, ఇంకోటి రాదు. నెగటివ్ థాట్స్ కానీ నెగటివ్ ఇవి కానీ ఉండవు. అప్పుడు అంతా ఆనందమే. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మ బ్రహ్మాను మహావాక్యార్థ స్వరూపము ఆవిడే. కాబట్టి వర్ణన చేస్తే అంటే వీటి యొక్క సారాంశం తీసుకున్నా కూడా అహం బ్రహ్మాస్మి లాంటివి ఒక రూపం పెడితే ఆవిడవుతుంది, అమ్మే అవుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏమిటి ఎందుకని అమ్మకి అంతటి ఇది అంటే అమ్మ యొక్క నామాలకి వేరే నామాల్లో కూడా కొన్ని కలుస్తాయి, కనమన్నాడు. ఎందుకంటే అందరి శక్తి ఒకటే కాబట్టి. కానీ ఎందుకు అమ్మదే ఇది అన్నారు అంటే కేవలం ఈ యొక్క లలితాదేవి ఈవిడ ఈ దేవతలు వాళ్ళ అహంకారాన్ని వదిలిన తర్వాతే ఆవిడ వచ్చింది. ఆవిడ వీళ్ళందరి యొక్క ఆ శక్తులన్నిటినీ తన ఆయుధాలుగా పెట్టేసుకుంది. అలానే ఆవిడ ఆయుధాలు ఉపయోగించక్కర్లా. అంటే వీళ్ళకి దేవతలకి ఒక్కొక్కరికి మాకు ఈ ఆయుధాలు ఉన్నాయని వాళ్ళకి గర్వం వచ్చింది. నేను చేయలేనిది ఉందా, వజ్రాయుధం ఉందని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా. అందువలన ఆవిడ వారి యొక్క అహంకారాన్ని తీసుకుంది, నేను అన్న భావనని త్యజించమంది. వాళ్ళ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అహంకారానికి కారణమైనవి కాబట్టి త్యజించింది. నాకు అధికారం ఉంది, లేదా నేను డబ్బులు ఇచ్చానని చెప్పి గుడికి వెళ్ళి అహంకరిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుందా?
అక్కడికి వెళితే నువ్వు ఒక శిష్యుడిగానే ఉండాలి. గురువు దగ్గరకు వచ్చి నేను చాలా గొప్పవాడిని అని నువ్వు అనుకుంటే గురువు అనుగ్రహం ఎప్పుడు లేదు. గురువు చక్కగా ప్రేమగానే మాట్లాడతాడు. కానీ నీలో అహంకారం ఉందా లేదా, నీ వ్యవహారం ఏమిటి అనేది నీకు నువ్వే సాక్షి. కాబట్టి నీ యొక్క ప్రవర్తన ఆధారంగానే నీకు అనుగ్రహం లభిస్తుంది. నేను నథింగ్ అనుకున్న వాడే. ఎందుకంటే మీ ప్రవర్తనలో భేదాలు అనేది గురువు ప్రత్యేకించి చెప్పక్కర్లా. మీ ప్రవర్తన అంటే మీ ఆచరణకు మీరే సాక్షులు. మీరు అహంకారంగా చేస్తున్నారా, కపటత్వంతో ఉన్నారా, ఏది ఉన్నారో అని. దైవం దగ్గరైనా అంతే. గుడికి వెళ్ళి నేను ధర్మకర్తని, ఇంకోటి నేను డబ్బులు ఇచ్చాను, ₹1,00,000 ఇచ్చాను కాబట్టి నాకు ప్రసాదం పెట్టాల్సిందే, వీడు నన్ను గుర్తించాడా లేదా, ఈ తాపత్రయాలు ఉన్నాయనుకోండి. నువ్వు ఇచ్చింది ఏమిటి, నీరాది అని అమ్మ అడిగితే. అయితే ఇక్కడ అమ్మ స్వరూపానికి ఎందుకు చెప్పారంటే, ఈ అమ్మ స్తోత్రము ఎవరో మున్లో ఋషిలో అందించింది కాదు, స్వయంగా అమ్మ నుంచి వచ్చిన శక్తులే ఈ స్తోత్రాన్ని ఇచ్చాయి. అందుకే లలితా ఈ రహస్యనామ స్తోత్రానికి అత్యంత ఫలితమనాలా, శక్తి అనాలా, ఏదన్నా అనుకుంది. కాబట్టి ఆ చిదగ్ని కుండంలోంచి వచ్చింది, అంటే హృదయాల్లో ఆవిర్భవించింది. మిగతా వాటన్నిటికీ అంటే ఇక్కడ తక్కువ చేసి మాట్లాడుతున్నాను అనకండి. ఇక్కడ ఎందుకు అమ్మకి ఇంత ఇది చేశారో చెప్పడానికి చెప్తున్నాను. మీరందరూ అమ్మని ఆరాధించమని నేను చెప్పడం లేదు, అందరివి అంతే. ఈ హృదయంలో ఆవిర్భవించింది అంటే ఇక్కడ ప్రతి నామాన్ని మనం వేరే దైవాలకు కూడా చక్కగా చెప్పవచ్చు. వేరే నామాల్లో కూడా కొన్ని నామాలు మనకి అర్థాలు ఒకటే ఉంటాయి. ఎందుకంటే అందరూ దైవాలే, అందరూ బ్రహ్మస్వరూపాలే. దీనికి కొంత ఆ ప్రత్యేకత ఇచ్చారు అంటే పొందారు కాబట్టి అంత. ఇప్పుడు మీరు ఒక క్షేత్రానికి వెళ్తేనే, నాకు ఇది ఒక గుడికి వెళ్తేనే అని మీరు అనుకోవటం లేదు. అన్నంత మాత్రాన వేరే గుడి తక్కువదా, కానే కాదు. నీకు అలా ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఆ అమ్మ, ఆ బ్రహ్మం అన్న ఆత్మ అన్న ఒకటే. ఈ యొక్క మహావాక్యాల అర్థము రూపం పొందితే ఆవిడే పరబ్రహ్మ స్వరూపము. ప్రత్యేగాత్మ అంటే అహం అనున్నది జీవాత్మ వాచ్యం. అహం జీవుడే అంటాడు అలాగా. సోహం అన్నది ఏకత్వం. సో అహ అంటే సహ అహం, ఏదైతే ఉన్నదో అది నేను. సోహం అని ఒక ధ్యానం ఇది కూడా ఉన్నది, అది ఏకత్వ అనుభవం. అహం బ్రహ్మాస్మి అన్నది తురీయ స్థితి అనుభవం. ఇక అక్కడ ఇంకోటి లేదు. నేను బ్రహ్మము అయ్యి ఉన్నాను అన్నాడు. అవుతాను అయ్యాను కాదు, అయ్యి ఉన్నాను అన్న పరమ సత్యాన్ని తెలుసుకున్నాడు. అందుకని అది అల్టిమేట్. ఇట్టి స్థితియే పరమేశ్వరి యొక్క స్వరూపం. ఇట్టి తురీయ స్థితి రూపమైనది గాన ఆవిడ పరమేశ్వరి బ్రహ్మాత్మైక స్వరూపిణి. ఆ తురీయ స్థితి ఆవిడ పొంది ఉన్నది. ఆవిడే తురీయ స్థితిలో ఉన్నది అంటే అహం బ్రహ్మాస్మి నేను. అప్పుడు మీరు ఆరాధించే దైవం అవుతారు. సారూప్య సాలోక్య సామీప్యాలని అనుకున్నాం కదా, శివానంద లహరిలో చెప్తారు. ఆ సారూప్యము అమ్మ యొక్క రూపాన్ని పొందుతారు. ఇది అక్కడ. అథవా జీవమంత్రోయం జీవాత్మ ప్రతిపాదక, ఇవన్నీ చాలా ఇచ్చారు. స్కాంద పురాణం. జీవమంత్రం అహం, శక్తి మంత్రం సహా, పరమేశ్వర సూచకం. పరమేశ్వరుడు ప్రతి జీవి యందును ఉన్నాడు. అణువు మొదలు బ్రహ్మ పర్యంతము ప్రతిదీ పరమేశ్వరునందు జన్మించి, పరమేశ్వరునందు క్రీడించి, పరమేశ్వరునందు లయించును. ఇక్కడ పరమేశ్వరుడు అనగానే మళ్ళీ మన శివుడినో ఇంకోళ్ళనో తీసుకోకూడదు. ఆ పరబ్రహ్మంనే పరమేశ్వరుడు అన్నారు. పరమేశ్వరునందు లయిస్తు. ప్రతి జీవేందును భాషించు హంసయే. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసలని హంస అంటారు. అది పరమేశ్వరియే. ఆ బ్రహ్మాత్మైక్య స్వరూపిణి ఆవిడ. కాబట్టి నీలో ఉన్న ప్రాణశక్తి ఆ పరబ్రహ్మమే, అమ్మే. కాబట్టి అదే ఇక్కడ మళ్ళీ వేరేగా మీరు భావించరాదు. అమ్మ అనుకుందిట, మనకి సౌందర్యలహరిలో వస్తుంది, పురుష రూపము కృష్ణ పరమాత్మ అంటారు. అందుకనే ఆ కృష్ణ పరమాత్మ రూపము నల్లగానే ఉంటాడు పాపం, అయినా అందంట. ఆ ఆకర్షణ శక్తి. అలా రాముల వారన్నా
ఇలా మనకి అభేదాన్ని ఎప్పుడూ సూచిస్తూనే ఉంటారు. కాబట్టి అనవసరమైన భేదభావాలు పెట్టుకోకండి. కాబట్టి జీవ బ్రహ్మైక్య స్వరూపిణి. కాబట్టి నువ్వు పొందేది అదేరా, అన్ని ఇస్తుంది ఆవిడ. నువ్వు ఆ యొక్క అహం బ్రహ్మాస్మి స్థితి అంటే తురియాతీత స్థితి పొందినా ఈ వ్యవహారాలు ఆగిపోతాయి, లేదా నువ్వేమీ అనుభవించక్కర్లేదని అనుమానం అక్కర్లా. జమిని మనిషిలాగా నువ్వు అన్నిటినీ అనుభవించవచ్చు. అప్పుడు తాపత్రయాలు, ఇప్పుడు తాపత్రయాలు లేవు. అప్పుడు ఉంటే ఒక బాధ, లేకపోతే ఒక బాధ. జీవుడికి ఉంటే ఒక బాధ, లేకపోతే ఒక బాధ. వాడికి ఎప్పుడు గోలే. ఎప్పుడు వాడు స్థిమితంగా ఉండడు, ఆనందంగా ఉండలేడు. కాసేపు ఆనందం, ఆనందం ఉన్న లోపల టెన్షన్. ఇలా ఉంటుంది జీవుడు పరిస్థితి. ఎప్పుడు చూసినా అదే గోలవాడు, ఏ విషయంలో అయినా సరే. కొంతమంది నిర్వికారంగా ఏం పట్టించుకున్నంత మాత్రాన వాళ్ళు జ్ఞానాన్ని కాదు, వాడికి లోపల ఎక్కడో ఉంటుంది. ఏదో బద్ధకం అనండి, ఇంకోటి అనండి, వాడి యొక్క స్వభావం వాడికి అలా ఉంటుంది. దానికి ఎవరేం చేయదు. కానీ అసలైనది ఉంటే ఉన్నది పరబ్రహ్మం అని తెలిసిన వాడు అంటే ఈ జీవ అహం బ్రహ్మాస్మి స్థితి వచ్చిన వాడు అసలు దేనికి ఒక వాడి వ్యవహారం వాడికి జరుగుతూ ఉంటుంది. వాడు ఆందోళన పడినట్టు మీకు అనిపించవచ్చు గాక, వాడు బాధపడుతున్నట్టు అనిపించవచ్చు గాక, అవన్నీ వ్యవహారం కోసం చేసే సహజ లక్షణాలుగా వ్యవహారం కోసం జరుగుతూ ఉంటుంది. అంతే తప్ప ప్రత్యేకంగా ఇవి వాడి అభిప్రాయాలు అని మీరు అనుకుంటే, అందుకని ఒక జ్ఞానికి స్థితి ఏమిటో ఇంకో జ్ఞానికే తెలుస్తుంది అన్నారు. అమ్మ పుట్టిల్లు మేనమామ ఎక్క అని అనటం లేదండి, తెలియకుండా ఉంటుంది ఆ మేనమామ. ఇది అంతే. కాబట్టి ఈ యొక్క ఈ జీవ బ్రహ్మైక్య స్వరూపిణి అని ఆ స్థితి పొందితే ఏమి అనుమానం అక్కర్లేదు. మిమ్మల్ని ఏం తీసుకెళ్లి సన్యాసంగా కూర్చోబెట్టి అక్కడెక్కడో కూర్చోబెట్టరు, అరణ్యాల్లో ఉండమని అనరు, ఏది అనరు. ఏది జరగాలో అది జరుగుతూ ఉంటుంది. ఏది జరిగినా ఆనందంగా ఉంటాయి. ఆనందమే బ్రహ్మస్వరూపం, బ్రహ్మానందం. అది తాపత్రయాలు లేని ఆనందం. తాపత్రయాలు పడితే ఆనందం ఎక్కడుందండి? టెన్షన్ పడితే వెళ్ళాలా వద్దా, వెళ్ళాలా వద్దా అంటే ఆనందం ఉందా? వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక రకము, వద్దు అంటే ఇంకో రకం. కొంతమందికి వెళ్ళాలి అంటే ఆనందం ఎక్కడికైనా సరే, వద్దు అంటే ఇంకోళ్ళకి ఆనందం. కాబట్టి ఎవరి ఆనందాన్ని ఎవరు చెప్పగలరండి? కాబట్టి ఇక్కడ ఆ బ్రహ్మాత్మైక బ్రహ్మానందాన్ని పొందు. ఆత్మ జీవుడు, కాబట్టి ఈ రెండు ఏకమైతే ఆ బ్రహ్మానందం లభిస్తుంది, ఏకత్వం. కాబట్టి జీవమంత్రం అహము ఇది. కాబట్టి అస్మి అయి ఉన్నాను అని తెలుసుకుంటాడు. అందుకనే తురీయాతీత స్థితి అన్నారు. మామూలుగా ఇంటికి వెళ్ళే వరకు ఇంకా వెళ్ళలేదు, వెళ్ళాలి వెళ్ళాలి అంటారు. ఇంటికి వచ్చేసాక ఇంట్లోనే ఉన్నాను, కరెక్ట్ వర్డ్ వచ్చేది, ఉన్నాను అంతే. కాబట్టి అహం బ్రహ్మాస్మి అయి ఉన్నాను. గడప బయట ఉన్నా కూడా ఏమంటారు? ఇగో ఇంకొక అడిగేస్తే లోపలికి వెళ్ళిపోతానంటాడు. అప్పుడు కూడా చెప్పడు వాడు. లోపలికి వచ్చాక అమ్మయ్య వచ్చేసాను. అప్పటి వరకు అన్ని అనుమానం, అంటే పూర్తి వాక్యం ఉండదు. అలాగే ఇక్కడ జీవుడు ప్రయత్నం, సాధన, సాధకుడు, తర్వాత గురువు ఉంటే శిష్యుడు, ఆ తర్వాత అలా వాడు వెళ్ళేసి ఇక్కడ అన్ని ఎన్ని లేవండి, ఓ 10 20 లేవు, హర్డిల్స్ ఏం లేవు అసలు. సాధన మొదలు పెడతాడు, శిష్యుడు అయిపోతాడు. శిష్యుడు అంటే గురువు ఉన్నవాడు, శిష్యుడు అయితే శిష్యుడి నుంచి అహం బ్రహ్మాస్మి అయితే పెద్ద సమయం ఏం పట్టదు, వీడి నిర్ణయమే. కాబట్టి అయి ఉన్నాను, ఇక అవుతాను, సాధన చేయాలి, ప్రయత్నం చేయాలి, ఎక్కడున్నాయండి? ఇంకేం లేవు. అంటే ఆ జీవ బ్రహ్మాత్మైక్య స్వరూపం పొందాలి అంటే కూడా ఆ పరబ్రహ్మం యొక్క అనుగ్రహం ఉండి తీరాలి. అనుగ్రహం ఉన్నది కాబట్టి బోధ జరుగుతుంది. ఆ బోధని అర్థం చేసుకుని సందేహాలు లేకుండా ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే వీడు ఆ తురీయతీత స్థితికి సెకనులో, త్రికాబులో కాలం అనేది ఎప్పుడు మర్చిపోరాదు, అలా వాడు పొందుతాడు. ఏమాత్రం సందేహం లేదు. బాహ్యంలో మీ కర్మలను బట్టి జరుగుతాయి, కానీ ఈ అద్వైత పరంగా, వేద పరంగా చూసినప్పుడు అందులో అల్టిమేటిక్ గా మీకు సందేహమే అక్కర్లేదు, మీరు పొంది తీరుతారు. మీకు అది తెలిసినా తెలియకపోయినా
మీ యొక్క వ్యవహారానికి మీకు అది ఆవిడ ఇచ్చి తీరుతుంది. ఆ తురీయాతీత స్థితిని మీరు అడిగితేనే ఇవ్వదు ఆవిడ, మీరు అడగకపోయినా నీవు గనక అలా ఉంటే నీకు తెలియలేదు, అయినా సరే నువ్వు అలాగే ఉన్నావు. రమణ మహర్షి లేడండి, ఆయనకు తెలియదు అదంతా, కానీ ఏదో ఉంది అది తెలుసుకోవాలన్న తాపత్రయం ఆయన్ని బ్రహ్మం చేసి ఆయన సాధన అక్కడికి వెళ్ళాక చేశాడు. ఆయనకు సాధన కూడా అలా చెయ్యాలని ఆ పరమేశ్వరుడు ఆయనకు స్ఫురణ కలిగించాడు, చేశాడు, అయిపోయాడు. కాబట్టి ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా మరి చేసుకోకపోతే, కాబట్టి అందరూ కూడా ఆరాధన చేసుకోండి, భక్తిలో కూడా పరిపూర్ణత పొందమంటారు. అందుకని నీ భక్తి పరాకాష్ఠకు చేరితే, పూర్ణత్వం పొందితే అదే మోక్ష స్థితి, అదే తురీయాతీత స్థితి. అది అప్పుడే అర్థమవుతుంది. చెప్పినా ఆచరణ లేని కాదు. ఇంత రుచి బాగుందండి, లేకపోతే ఆ ప్రదేశం అందంగా ఉందండి అని ఇంకో ఎన్ని చెప్పినా చూస్తే కదా అసలైన అనుభవం. కాబట్టి పొందితేనే అసలైన అనుభవం మీకు తెలుస్తుంది. అంటే ఆ ఆనందాన్ని స్వయంగా పొందాలి, ఇది ఒకరు చెప్తేనో వింటేనో కలిగేది కాదు. కాబట్టి అందరూ కూడా ఆ తురీయాతీత స్థితిని పొందండి, బ్రహ్మానందాన్ని అనుభవించండి. శుభం భూయాత్.